Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒకప్పుడు ఓ సుందరమైన అడవిలో నలుగురు బలమైన గేదెలు జీవించేవి. అవి చాలా స్నేహితులు. ఎప్పుడు కలిసే తిరిగేవి, కలిసే పసిబడి చేసేవి. ఏ పని అయినా కలిసే చేసేవి. ఒకరికి ఒకరు అండగా ఉండేవారు. అందుకే అడవిలోని ఎవరు వాటిని భయపెట్టలేకపోయేవారు. ఒకరోజు ఆ అడవిలో ఉన్న సింహం ఆ 4 గేదెలను చూసి, ఇవన్నీ బలవంతులు, కాని నన్ను కలిసి వచ్చి తినిపించడానికి మంచి భోజనమే అని అనుకుంది. సింహం వారిని ఒకసారి అటకెక్కించేందుకు ప్రయత్నించింది. కాని గేదెలు నలుగురు కలసి పోరాడినప్పుడు సింహం వాటిని ఓడించలేకపోయింది. ఇలా చాలాసార్లు ప్రయత్నించింది, కాని ప్రతిసారి గేదెల స్నేహం వాళ్లు గెలిచేవారు. ఒకరోజు సింహం తన మంత్రి నక్కను పిలిచి, ఈ 4 గేదెలను తినాలంటే ముందు వీరి స్నేహాన్ని చెడగొట్టాలి, వాటిని విడదీయాలి అని చెప్పింది. నక్క చాలా చలాకీగా పని మొదలుపెట్టింది. అది గేదెల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసింది. మొదట ఒక గేదె దగ్గరికి వెళ్ళి, అరే, ఆ తెల్ల గేదె నిన్ను మంచిగా చూడడం లేదు, అది చెడ్డ మాటలు అన్నదట అని చెప్పింది. తర్వాత ఇంకో గేదె దగ్గరకు వెళ్ళి, కరుపు గేదె నీ బలాన్ని సహించలేక నిన్ను వెక్కిరిస్తున్నదట అంటూ భాషా చిలిపి మాటలు చెప్పింది. గేదెలు మొదట నమ్మలేదు. కాని రోజురోజుకు నక్క చెప్పిన మాటలు వాళ్ల మనసులో అనుమానాలు కలిగించాయి. వాళ్లు ఇక కలసి తిరగడం మానేశారు. ఒక్కొక్కరుగా విడిపోయి ఉండసాగారు. ఈ విషయం చూసిన సింహం చాలా సంతోషించింది. ఇప్పుడే మంచి సమయం అని అనుకుని ఒక్కో గేదెను విడివిడిగా వేధించి వేటాడి తిన్నది. చివరికి 4 గేదెల స్నేహాన్ని పాడుచేసిన నక్కకి కూడా కొంత మాంసం ఇచ్చింది. ఈ ఘటన చూసిన అడవి జంతువులందరికీ ఒక గొప్ప పాఠం తెలిసింది. స్నేహముంటే శక్తి ఉంటుంది, విడిపోయినవాడు బలహీనుడు అవుతాడు. మోరల్: స్నేహంలో ఏకత తీసుకురావాలి, విభేదాలు విడదీయవు. ఫ్రెండ్షిప్ టాగ్ లైన్: ఒక్కడివాడైతే ఓటమి, కలిసుంటే విజయం.